బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సమాజంలో ఎంత నీచం, నికృష్టం, దరిద్రం దాపరించిందనంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో, అసలు సమాజంలో మనుషులు ఇంత నీచంగా పశువుల కంటే హీనంగా మారిపోయారనే రకంగా తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త తప్పకుండా మీ అందరికీ ఇబ్బంది గురి చేయొచ్చు. బట్ దీంట్లో జరిగిన సంఘటన చెప్పడం మా ఉద్దేశంగా ఉంది. 15 ఏళ్ల పాప 18 ఏళ్ల ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ 18 ఏళ్ల యువకుడు అంటే ఈ పాప వాళ్ళ తల్లికి కావాల్సి వచ్చాడంటే ఇప్పుడు ఈ ఘటన జరిగింది తిరుపతి జిల్లా కేవీబీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లుడితో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని చెప్పి తన కన్న కూతురిని అడ్డు తొలగించుకోవాలనుకుంది ఓ తల్లి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 15 ఏళ్ల పాప 18 ఏళ్ల ఒక యువకుడిని పెళ్లి చేసుకుంది. యువకుడు అనకంటే ఒక పిల్లగాడే. 15 ఏళ్ల ఒక బాలిక 18 ఏళ్ల ఒక బాలుడిని పెళ్లి చేసుకుంది. అయితే 5 నెలలుగా వారిద్దరి మధ్య ఆ కాపురం జరుగుతోంది, ఆ సంసారం జరుగుతోంది. మధ్యలో ఇటు బాలిక తండ్రి మరణించాడట. దీంతో ఆ బాలిక తల్లికి అల్లుడు కావాల్సి వచ్చింది. ఆ అడ్డుగా ఉన్నటువంటి 15 ఏళ్ల కుమార్తెని అడ్డు తొలగించాలనుకుంది. సో 5 నెలల క్రితం ఆ 18 ఏళ్ల యువకుడితో బాలిక ప్రేమ వివాహం చేసుకుంది. అయితే భర్త చనిపోవడంతో అంటే ఆ బాలిక యొక్క తండ్రి చనిపోవడంతో కూతురు అల్లుడితో ఉంటోంది తల్లి. కొన్నాళ్ళుగా అల్లుడితో వివాహేతర సంబంధం కూడా ఉందట. ఈ 15 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే నీచ నికృష్టం పరమ దరిద్రం అంటే, మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే తప్పుడు చర్య అంటే అది చాలదన్నట్టుగా ఆ బాలిక తల్లి కూడా వచ్చి అల్లుడితో ఆ 18 ఏళ్ల ఆ అబ్బాయితో వివాహేతర సంబంధం పెట్టుకుందట. ఇక అక్కడితో చాలదన్నట్టు ఇంకా దరిద్రానికి దారితీసి ఆ ఏకంగా అత్తకు తాళి కట్టబోయాడట అల్లుడు. అత్త మెడలో తాళి కట్టేందుకు ప్రయత్నం చేశాడట. అడ్డుగా ఉండి ఇలా చేయడం తప్పని చెప్పి ఆ పాప ప్రయత్నిస్తూ అడ్డుపడితే ఆ పాప తల పగలగొట్టేందుకు రోకలి బండతో అటు భర్త అంటే ఆ బాబు ఆ అబ్బాయి అండ్ ఆ తల్లి కన్న తల్లి భర్త చనిపోయిండు, కూతురు ఒక మైనర్ అమ్మాయి వేరే ఒకరిని పెళ్లి చేసుకుంది. ఇదంతా చాలదన్నట్టు ఆ అబ్బాయితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం కాకుండా మెల్లో తాళి కట్టేందుకు ప్రయత్నిస్తుంటే ఆ తాళి కట్టించుకుందామని చెప్పి వెళ్ళిపోయి అడ్డుగా వచ్చినటువంటి కూతురిని కూడా రోకలి బండతో తలపై బాది హతమార్చే ప్రయత్నం చేసిందట. దీంతో బాలిక అరుపులు కేకలు విని స్థానికులంతా అక్కడికి చేరుకొని అత్తకి అల్లుడికి బ్యాండ్ బాజా బరాత్ మోగించారు. వీపు మొత్తం విమానం మోత మోగించి దేశుది చేసి ఆ బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. నిజంగా ఎంత నీచ నికృష్టం చూడండి. ఆ అమ్మాయే 15 ఏళ్ళు, తెలిసి తెలియని వయసు. ఓ 18 ఏళ్ళ అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటారంటే అది లీగల్గా మేజర్ కాదు కాబట్టి దాన్ని మనం తప్పుగానే భావించాలి. కాబట్టి అయినప్పటికీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. 5 నెలల క్రితం వారిద్దరు వివాహం జరిగింది, అంతా సవ్యంగానే ఉంది. అంతలోనే అటు బాలిక తల్లి తన భర్త మరణించడంతో వీరి దగ్గరే ఉంటుందట. సో వీరి దగ్గర ఉంటున్న క్రమంలో ఆ బాబుతో 18 ఏళ్ల యువకుడితో ఈ తల్లికి 15 ఏళ్ల పాపకి తల్లి అని అంటే ఎంత వయస్కురాలు ఉంటుంది? సుమారు నడిడికి వచ్చి ఉంటుంది, 45-40 ఏళ్ళు ఉంటాయి, మినిమం 35-40 ఉంటాయి కదా. ఆవిడకి మళ్ళీ ఒక రంకు కావాల్సి వచ్చింది. ఏకంగా అల్లుడితోనే రంకు మొదలుపెట్టి వివాహేతర సంబంధాన్ని దారితీసి ఏకంగా ఇప్పుడు అల్లుడితో మెడలో తాళి కట్టించుకుందామనే సమయానికి కూతురు అడ్డొచ్చిందని చెప్పి కూతుర్ని హతమార్చే ప్రయత్నం చేసింది. ఇంతకంటే నీచం, నికృష్టం, దరిద్రం ఇంకేది ఉండదు కావచ్చు. ఒకసారి ఆ పాప తనని ఎలా కొట్టాలనుకున్నారు, ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మాట్లాడకొచ్చింది ఆర్టీవీతో. తను ఏం మాట్లాడిందో చూద్దాం. నా పేరు దీపిక, నా కస్సు పొరవ. మా ఇంట్లో నుంచి మా అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగి నిన్నేసి కొట్టినాడు. నువ్వు ఎందుకు చెప్పలేదంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవనేసి చెప్పలేదు, అందుకని కొట్టినాడు. మా ఇంట్లో ఒకటే కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు. అది నాకు తెలిసిన కాబట్టి అడిగి నేను అనేసి కొట్టినాడు. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెళ్లి చేసుకోవాలనేసి మా ఇంట్లో నువ్వు ఎందుకు కొట్టినావు అంటే మీ అమ్మని పెళ్లి చేసుకోవాలనేసి అనుకున్నాను కొట్టినాను. మా వదిన ఇప్పుడు చేయిపోయింది, మా వదిన కూడా కొట్టినాడు. తిత్తూరు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళు వచ్చే వాళ్ళు కొట్టేసినారు. నా పేరు దీపిక, నా కస్సు పొరవ. మా ఇంట్లో నుంచి మా అమ్మని పెట్టుకున్నాడు. నేను అడిగి నిన్నేసి కొట్టినాడు. నువ్వు ఎందుకు చెప్పలేదంటే చూసారు కదా పాప ఏమంటుందో.
నేను పెళ్లి చేసుకున్నాను, నా భర్త ఉన్నాడు, నా భర్త దగ్గరికి వచ్చి మా తల్లిలా బిహేవ్ చేసింది, వాళ్ళిద్దరు తాళి కట్టుకోబోతున్నారు, నేను అంతలో అడ్డుపడ్డాను, నాపై రౌకల బండతో దాడి చేశారు. ఆసుపత్రిలో ఉండిపోయి ఆసుపత్రిలో ఉంటూ తన ఆవేదన, తన మాటలు వింటూ ఉన్నాం మనం. తండ్రి లేడు, తల్లి ఒక్కగానొక తల్లి ఆఖరికి వస్తే తన భర్తతోనే, అది లీగల్గా మ్యారేజ్ చెల్లుబాటు అవ్వదు, బట్ పెళ్లి చేసుకున్నారు అనేటువంటి మాటను చెప్తున్నారు. కాబట్టి తన భర్తతోని ఈ అత్త అంటే ఈ బాలిక తల్లి మళ్ళీ రంకు మొదలుపెట్టి వాడితో తాళి కట్టించుకునేది సిద్ధమైందని అంటే ఎంతటి గొప్ప మహిళ అర్థం చేసుకోండి. ఇంకా నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. స్వయంగా స్థానికులు, చుట్టూటువంటి స్థానికులు మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన. స్థానికులు ఏం మాట్లాడారో చూద్దాం. బంగారే సార్, ఆ అబ్బాయి పేరు చరణ్, కస్తూర్పురం కాలనీ, ఎస్టీ కాలనీ సార్. ఆ అబ్బాయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, బాగా చూసుకుంటారు ఇది అనేసి. ఈ అమ్మాయిని చేసుకున్న సాకులో వాళ్ళ అమ్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇలా చేశారు సార్. ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఆ ఇద్దరిని కొట్టాడు సార్. కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని కూడా రోకలు బండి ఎత్తుకొని కొట్టేసినాడు. ఆమె నిన్న ఏసాపురం వేసి నైట్ 8 గంటలకు వచ్చింది సార్ ఇంటికి. ఇక్కడే ఉంది సార్ కాళహస్తిలో. దెబ్బలు కొట్టాను సార్ నేను కూడా. రైట్, ఇది స్థానికుల మాటలు. మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో ఏంటి మరీ సమాజంలో ఇంత నీచ నికృష్టాలు జరుగుతున్నాయా? తన కూతురు తెలిసి తెలియక ప్రేమ వివాహం చేసుకుందో యువకుడిని, ఆ యువకుడితో మళ్ళీ వివాహితర సంబంధం కొనసాగిస్తూ మెడలో తాళి కట్టించుకోవాలనుకుందా సదరు తల్లి? అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఆ కూతురు ఏం చెప్తోంది? మనోజ్, ఏదైతే మీరు అన్నట్టుగా నిజంగానే సభ్య సమాజంలో ఇటువంటి సంఘటనలు అలా దించుకునేలాగే ఇలాంటి వారి వ్యవహారం ఉంటుందని కూడా భావించాల్సి ఉంటుందని మనం చెప్పాలి. ఎందుకంటే ఒక తల్లి స్థానంలో ఉండి కూతురు చేసిందే ఒక తప్పు. ఎందుకంటే కూతురికి సరిగా అసలు సంసారం అంటే ఏంది, జీవితం అంటే ఏంది పూర్తి స్థాయిలో తెలియనటువంటి వయసులో ఆమె తప్పుడడుగులేసి ప్రేమ వివాహం చేసుకున్నటువంటి పరిస్థితి. మంద నుంచి ఆ యొక్క కూతురు జీవితాన్ని నిలబెట్టాల్సిన తల్లే ఇవాళ తన అల్లుడి మీద కన్నేసి అల్లుడిని సొంతం చేసుకోవాలని కక్కుర్తిపడినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఏకంగా కూతురు సంబంధించిన భర్తనే ఈ రకంగా చేయడం అనేది ఇది ఏ రకమైనటువంటి మెసేజ్? మన కూతురికి మనం ఎంత అన్యాయం చేస్తున్నాం అన్నటువంటి కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఆ మహిళతో ప్రవర్తించినటువంటి విధానం చాలా తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. అందులోనూ అతన్ని అనేక రోజులుగా కూడా అతనితో లైంగిక సంబంధాలు పెట్టుకొని ఏకంగా పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నది. కూతురికి బొట్టు కట్టినటువంటి అతని చేతే తాళి కట్టించుకోవాలన్నటువంటి కక్కుర్తి ఆ మహిళ పాల్పడినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో నిన్న ఏదైతే జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి పరిశీలించినట్టయితే అతని చేత తాళి కట్టించుకునేందుకు అత్త ప్రయత్నించడం చూసి ఆ అమ్మాయి మీరెలా నువ్వు చేస్తావమ్మా, నీకు ఏంటి అసలు ఇది ఎంతవరకు సమంజసం అనేది నిలదేయడంతో ఆ అమ్మాయి అరవడంతో వాళ్ళిద్దరూ కూడా ఎవరైతే ఆ అమ్మాయి భర్త అదే రకంగా తల్లి ఇద్దరు కూడా ఆ అమ్మాయి మీద అతి దారుణంగా దాడి చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. గాయంలో ఆ అమ్మాయికి గాయాలైనటువంటి పరిస్థితి కూడా అసలు ఒక రకంగా ఆ రోకల బండితో కొట్టడం అన్నది, తల మీద కొట్టడం అనేది అది చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే చాలా ఆ కర్ర అనేది చాలా వెయిట్ తో కూడుకున్నది, చాలా బలంగా దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది. ప్రాణం పోయేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పాలి. అటువంటి కర్రతోటి అతి దారుణంగా ఆ అమ్మాయి మీద దాడి చేశారు. చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా అమ్మాయి కేకలు విని పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది, ఆపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే వారు వచ్చినటువంటి వారి మీద కూడా వీళ్ళిద్దరూ కూడా వారి మీద కూడా దాడి చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు వాస్తవంగా ఈ యొక్క పరిస్థితి చూస్తే మాత్రం నిజంగానే ఒక తల్లి స్థానంలో ఉండి ఇంత క్రూరంగా ఇంత మూర్ఖంగా వ్యవహరించినటువంటి తీరు పట్ల మాత్రం అనేక విమర్శలు వెలువెత్తున్నాయని చెప్పాలి. ఇటువంటి సంఘటన అమ్మాయికి 15 ఏళ్ళు మైనర్ వివాహం, అది ఆ వివాహాన్ని కూడా పెద్దగా చెల్లుబాటులోకి తీసుకోలేము లీగల్ గా అయితే. సో ఆ కూతుర్ని సరిచేయాల్సినటువంటి తల్లి మళ్ళీ ఇంకా యువకుడితో సంబంధం పెట్టుకుందంటే ఎలా చూడాలి? అంటే ముందుగా ఆ కూతురి యొక్క వివాహాన్ని యాక్సెప్ట్ చేశారా వాళ్ళు? అంటే మనకు అందుతున్నటువంటి ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది వరకే కూడా ఆమెతో ఈ అబ్బాయికి లింక్స్ ఉన్నది అన్నది కూడా ఒక ప్రాథమిక సమాచారం. ఇంకా కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతను ఆ అమ్మాయిని లవ్ చేయడం, పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది అన్న ఒక కోణంలో కొంతమంది అయితే ఒక అనుమానపరమైనటువంటి మాటలు కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కూడా కొంతవరకు మనం పరిశీలించినట్లయితే మేబీ ఉండొచ్చు అన్నటువంటి భావన కూడా గ్రామస్తులు అయితే తెలియజేస్తుంది. ఎందుకంటే అనేక రోజులుగా కూడా అతనికి ఆమెతో పరిచయం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే రకంగా తర్వాత ఈ అమ్మాయిని చేసి లవ్ పేరిట ప్రేమిస్తున్నానన్న మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని కూడా లోపరుచుకొని పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే మనకు ఒక అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. ఏదైతే ఆమెతో లింక్ ద్వారానే ఆమెతో ఈ యొక్క జీవనం సాగాలంటే కూతురిని చేసుకుంటే అదే ఇంట్లో ఉండొచ్చు అన్న కోణంలో కూడా ఇతను ఏమన్నా చేశాడన్న అనుమానాలు కూడా గ్రామస్తులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు భర్త మరణం పైన కూడా అనేక అనుమానాలు తావించే అవకాశం కూడా ఉంది. సో స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు?
అసలు వాళ్ళు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇది కేవలం వాళ్ళిద్దరూ ఉద్దేశపూర్వకంగా అమాయకులైనటువంటి సరైనటువంటి వయసు కూడా లేనటువంటి ఆ బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తారన్నది గ్రామస్తులంతా తెలియజేస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన శిక్షించాలి. ఆ కనీసం కూతురి జీవితాన్ని ఈ రకంగా నాశనం చేయాల్సినటువంటి తల్లి ఉంటే సభ్య సమాజానికి కూడా ఇది చాలా అపకీర్తి తెచ్చేలాగా కూడా ఇలాంటి వారి ప్రవర్తన ఉంటుంది. ఇలాంటి వారు అసలు ఈ సమాజానికి కీడు అనేదాన్ని కూడా వాళ్ళంతా తీవ్ర స్థాయిలో గ్రామస్తులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఇంటికి చేరుకోవడం జరిగింది. వాళ్ళకు పోలీసులకు సమాచారం ఇచ్చి వారే అతన్ని కావచ్చు వాళ్ళ అతన్ని కాదు పట్టించడం జరిగింది. అయితే ఇలాంటి వారి పట్ల మాత్రం పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించాలి. ఆ అమ్మాయికి ఏదైనా జరగడం జరిగి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింటే ఎవరు బాధ్యులు, తల్లే ఈ రకంగా చేస్తే అమ్మాయిని చూసేవాళ్ళు ఇంకెవరు ఉన్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా ఇది పరిస్థితి. తిరుపతి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో చాలా దారుణం, మరీ శృతిమించిపోయిందని చెప్పాలి ఇక్కడ సంఘటన. అయితే తన కూతురే 15 ఏళ్ల పాప తెలిసి తెలియక ఒక అబ్బాయిని వివాహం చేసుకుంది. అంతకంటే ముందే మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు కానివ్వండి, ప్రతినిధి సురేష్ చెప్తున్నట్టుగా ఆ తల్లికి అండ్ ఆ అబ్బాయికి ముందు నుంచే పరిచయం కూడా ఉంది. వారిద్దరి మధ్య లింక్స్ కూడా ఉన్నాయన్నట్టుగా చర్చ జరుగుతోంది ఆ స్థానిక ప్రాంతంలో, కేవీపురంలో. సో అటు కూతురు 18 ఏళ్ళ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే 5 నెలల క్రితం నుంచి కూడా 18 ఏళ్ళ యువకుడితో కలిసి ఉంటుంది ఆ కూతురు. రీసెంట్గా అటు ఆ తల్లి అంటే ఆ పాప యొక్క తండ్రి మరణించడంతో తల్లి కూడా వారితో పాటే కలిసి జీవిస్తోంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. వివాహేతర సంబంధం కాస్త మెళ్ళో తాళి కట్టించుకుందామనేటువంటి పరిస్థితి వరకు దారితీసింది. కన్న కూతురు చేసిందే తప్పు, దాన్ని సరిదిద్దాల్సింది పోయి ఒక మహిళవై ఉండి నలుగురికి మంచి చేస్తావు, సహనం, ఓపిక, లేకపోతే ఇంకేదో అని చెప్పి గౌరవించినటువంటి ఒక స్థానంలో ఉన్న నువ్వు, తల్లి పొజిషన్లో నువ్వు ఆ కూతురిని సరిచే